వెన్నెల, ఈ 10 రోజులు ఎలా గడిచాయో తెలియదు. ఆ 10 రోజులు తిన్నావో లేదో అది ఇది మొత్తం కలిపి ఇప్పుడే కుమ్మై. దిక్కులు చూస్తే ఆ 10 రోజులు వెనక్కి రావు. అరే మీరు కూడా తినండ్రా. మాకు తెలుసు, మేం తింటాం. నువ్వు అన్ని మూసుకొని తిను. ఎక్కువ వాగావంటే తిన. అవును, మా ఎక్కడా? తను రూమ్ లో ఉంది, ఆకలిగా లేదంట. సరే మీరు తింటూ ఉండండి, నేను తీసుకొస్తాను. సరే తొందరగా తీసుకొని వచ్చేయి. అలాగే. అక్కడే కూర్చొని ముచ్చట పెట్టమాకే. ఆ? ఆ, నువ్వు తిను బే. మాయా, మాయా, ఏంటి మాయా డల్గా కూర్చున్నావు? పద భోంచేద్దాం. ఏ మాయా, ఏం ఆలోచిస్తున్నావు? చెప్పరా. ఆ 10 రోజులు ఏం జరిగిందా అనా? వదిలేమని చెప్పాను కదా. గడిచిన టైం కంటే ప్రజెంట్ టైం ఇంపార్టెంట్ రా. ఏ లీవ్ ఇట్. నేను చెప్పేది గడిచిన 10 రోజుల గురించి కాదురా. మరేంట్రా? టెల్ మీ వాట్ హ్యాపెన్. ఏ పిచ్చి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందిరా? ఇటు చూడు. ఆ 10 రోజులు ఎలా గడిచాయో తెలియదు, కానీ మనకు తెలియకుండానే గడిచిన ఈ 10 రోజులు మనిద్దరం కలిసున్నామో లేక విడిపోయామో తలుచుకుంటేనే బాధగా ఉంది చరణ్. మనకు తెలియని దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకరా. ఆ 10 రోజులు ఏం జరిగినా సరే నీ చెయ్యొద్దు, నేను చచ్చాకే. అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. పద భోంచేద్దాం, ఆకలిస్తుంది. ఆహా, వీళ్ళని చూస్తుంటే లైలా మోజులు గుర్తుకొస్తున్నారు. ఆమర ప్రేమికులు. వాళ్ళమర ప్రేమికులే, నువ్వే మాలో దిష్టి బొమ్మవి. ఆడు దిష్టి బొమ్మే గాని నువ్వు కన్ఫామ్ గా దిష్టి చుక్క. దోల తీరిందా? రే కక్క ముక్కల్లారా, మూసుకొని తినండ్రా. అవునే వెన్నెలా, కక్క ముక్క అంటే గుర్తొచ్చింది. రేపు నువ్వు పెళ్లి చేసుకున్నాక వంట చేస్తే ఏం చేస్తావే స్పెషల్? అదెందుకు చేస్తుంది? దాని మొగుడుతో చేయిస్తుంది. కరెక్ట్. హ్మ్, బాగా తినడం కాదే, వండడం కూడా నేర్చుకోవాలి. అప్పుడే ఆడపిల్ల అనుకుంటారు. అది ఆడపిల్ల అని ఎవరన్నారు? అలా అనుకున్నా అది ఆది మానవునికి జంతువుకి ఉదాహరణే. అబ్బా ఏంటి బాబు, ఎప్పుడు గొడవేనా? తినేటప్పుడు కూడా గొడవేనా? అలా పెట్టు లక్ష్మి గడ్డి. ఇదిగా లక్ష్మి, చందనకి గడ్డి కావాలట. ఆ ఆరుబయటకి వెళ్ళి గడ్డి చెత్త చెదారం తెచ్చి ఆ కంచంలో పడి తింటది. ఇద్దరు మిత్రపక్షాల్లో ఉండాలి కానీ ప్రతిపక్షాల్లో ఉంటారేంట్రా? నాకు అర్థం కాదు. అమ్మ దొంగ కొట్టేసింది. తిండి పొద్దానా చంపేస్తావేంటే? బాబోయ్, ఏంట్రా సౌండ్? అబ్బే అంకుల్, మొత్తం దీనివల్లే అంకుల్. ఎవరి వల్ల జరిగిందన్నది కాదురా, ఎవరి వల్ల పగిలిందన్నది ఇంపార్టెంట్. ఇవ్వాల్సిందే, కఠినమైన పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. మరి దానికి అంకుల్ ముందు నువ్వు పదరా. రేయ్ గబ్బర్, వీడికి ఏ పనిష్మెంట్ ఇద్దామయ్యా? చీపిరి తీసుకో. రే చారీ, నీకిదే పనిష్మెంట్. ఇల్లంతా శుభ్రంగా తుడు. అంకుల్, నా తప్పులో దానికి కూడా భాగం ఉంది కదా, మరి దానికి కూడా పనిష్మెంట్ ఉండాలి కదా అంకుల్. దానికి తర్వాత నీది గానీ ముందు. రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. ముందు నువ్వు తుడు. పోచమ్మా, ఇద్దరు అబ్బాయిలు బైక్ మీద వెళ్తే పోలీసులు ఆపుతారు, రూల్స్ గురించి మాట్లాడతారు. అదే అమ్మాయిలు ఇద్దరు ఎక్కాల్సిన బైక్ మీద ముగ్గురు వెళ్తే వాళ్ళకి నో రూల్స్. సినిమా థియేటర్ లో పర్ హెడ్ కి 1 టికెట్ అంటారు. అబ్బాయిలకు 1 టికెట్ ఇస్తారు, కానీ అమ్మాయిలు అడిగితే 3 4 5 టికెట్లు ఇస్తారు. ఇదేంటయ్యా అని ప్రశ్నిస్తే వాళ్ళకి నో రూల్స్.
100 మంది ఎక్కిన బస్సు అబ్బాయిలకు బస్ స్టాప్ లోనే ఆపుతారు, కానీ అమ్మాయిలకు వాళ్ళు ఎక్కడ చెయ్యి లేపితే అక్కడ ఆపుతారు. అయ్యా ఇదేంటయ్యా అని ప్రశ్నిస్తే అక్కడ నో రూల్స్. అమ్మాయిల వల్ల అబ్బాయిలు తప్పు చేస్తారు, ఆ తప్పులో అమ్మాయిలకు కూడా భాగం ఉంటుంది, కానీ శిక్ష మాత్రం అబ్బాయిలకే వేస్తారు. అప్పుడు అడిగితే నో రూల్స్, అన్నింటికి లేవని నోరు. ఆఫ్టర్ ఆల్ చిన్న వస్తువు పగిలితే లేస్తుంది. ఏ ముందు నువ్వు పంచోడ్రా, ఏదో పంచులు నువ్వు. నీకు మూడిందిరా, ఆ! ఈ రోజు నీకు వేస్తా, స్కెచ్ వేస్తా. ముసిగేసి కొడితే గాని నువ్వు సెట్ అవ్వవురా, నా పగ తీరదురా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.